అట్టహాసంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఓ సామాన్య రైతు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ కోడూరుపాడు ఎస్టీ కాలనీలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక రైతు మట్టెపు రమణయ్య యాదవ్ చేత జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ మండలం భానుశ్రీ, కోడూరు కమలాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భగత్ సింగ్ కాలనీ తరహాలో కోడూరుపాడు ఎస్టీ కాలనీలో గిరిజనుల పట్టాల కోసం కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా హామీ ఇచ్చారు. ఎన్నికలు లేని సమయంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సాధించడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మొత్తం 26 ప్రాంతాల్లో 3 ఫేజ్ విద్యుత్ పనులు జరగగా అందులో 17 ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పనులు ముగిశాయి. ఈ రోజు ఆ ప్రాంతాల్లో స్థానిక రైతుల చేత కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు కలిసి కార్యక్రమాలను ప్రారంభించారు. మిగిలిన 9 ప్రాంతాల్లో పనులు పూర్తి చేశారు. అయితే ట్రాన్స్ఫార్మర్లకు ఛార్జింగ్ ఇచ్చే కార్యక్రమం మిగిలి ఉన్నట్టు తెలియజేశారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాని కోరినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జానా నాగరాజు గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్మి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అట్ట కాకుండా కలెక్టర్ గారు ముందు జాగ్రత్త చర్య తీసుకొని ఎక్కడైతే పెన్న పొల్లుగట్లు ఏమైనా బలహీనంగా ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా శాంక్షన్ చేయించినటువంటి వ్యక్తి మన కలెక్టర్ గారిని చెప్పి తెలియజేస్తూ వారి అపూర్వ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఆ నేపథ్యంలో ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ గ్రామీణ ప్రాంతానికి. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి కరెంట్ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం చంద్రన్న విద్యుత్ వెలుగులు. ఎమ్మెల్యే గారు పేరు పెట్టడం జరిగింది, చాలా మంచి పేరు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. విద్యుత్ ఆల్రెడీ మీకు చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరెంటు కష్టాలు చేపడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడే చంద్రన్న వెలుగు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఫేజ్ కరెంటు మరియు 24 గంటల కరెంటు కోసం 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ అభివృద్ధి పనులు శీర్షంగా చెప్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తుంది. దీంతో 80,000 మంది ప్రజలకి కరెంటు కష్టాలు పూర్తిగా తీరున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే 50 కోట్ల రూపాయలతో 18 గ్రామాలు, 3 డివిజన్లు, 28,000 కుటుంబాలకి కరెంటు కష్టాలు తీర్చే అభివృద్ధి పనులు శీర్వేగంగా పూర్తి చేకున్నాయి. ఇది కాకుండా 6,122 రైతు కుటుంబాలకు, 2,208 మంది వాణిజ్య వినియోగదారులకు మరియు 225 పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది. ఇంత అద్భుతంగా ప్రజలకు కరెంటు కష్టాలు చేసినందుకు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గొప్పగా చేపట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరి గారికి, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఒక ప్రాంతంకి అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో 5 ఖచ్చితంగా ఉండాలి. 5 పాయింట్స్. ఒకటి ఆల్రెడీ మీ అందరూ చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పట్టా ఉండాలి. పట్టా ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. సో ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పడం జరిగింది. సో భగత్ సింగ్ కాలనీలో ఎలా కేబినెట్ దగ్గర ఫైల్ వెళ్ళి దీనికి ఆమోదం చేయడం జరిగింది. ఈ ప్రాంతంకి కూడా నేను ఎమ్మెల్యే గారితో దగ్గర పని చేసుకొని మీ 300 ఇళ్ళ కోసం కష్టపడి ఏది ఎక్కడ అలా చేశారో ఇక్కడే కూడా పునాది పెట్టడం జరుగుతుంది. అది ఒకటి. రెండోది, ఆ ఏరియాలో సీసీ రోడ్స్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి. దీంతో పాటు ఇంపార్టెంట్ అంటే విద్యుత్, కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెలుగు ఉంటుంది. ఒక రోజు రాత్రి ఫ్రిడ్జ్ కాలిపోయింది.
అంటే ఫ్రిడ్జ్ కాలిపోవడం ఈ రోజు అంటే అంత మీరు పట్టించుకోరు, కానీ ఆ రోజు అంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయారు అనేది సంఘటన. గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య ఉండదు. ఎవరికి 3 ఫేజ్ కావాలన్నా కూడా మీరు వాళ్ళకి తీసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ లైన్లన్నీ ఇచ్చేశారు కాబట్టి. ఇంతకుముందు మనకి గ్రామాలకి 3 ఫేజ్ కరెంటే లేదు. ఈరోజు 3 ఫేజ్ కరెంటు గ్రామాలకు ఇచ్చారు కాబట్టి ఎవరు ఇళ్ళకి కావాలన్నా కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకు ముందు రైతులకి ఇళ్లకి అన్నిటికీ ఒకే లైన్ ఉండేది. ఈ లైన్ వల్ల రైతులకు ఎప్పుడైనా నీళ్లు ప్రభుత్వం నిర్దేశించే సమయాలు ఇవ్వాలంటే ఆ యొక్క మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల ఇబ్బందులు. ఇప్పుడు 2 లైన్లు, ఒకటి గృహాలకు సపరేట్ లైను, రైతులకి సపరేట్ లైను. దీనివల్ల ఎక్కడా కూడా సమస్య ఉండదు. ఏదైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో, రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కరెంటుని, నాణ్యమైన కరెంటుని, మంచి కరెంటుని, అంతరాయణ కరెంటుని అందిస్తామని చెప్పని కూడా మాట ఇస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి ఒక వినయపూర్వక అభ్యర్థన, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి. సార్, ఈ ప్రాంతంలో ఏదైతే జేకే రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి, ఆ డీని రెడ్డి గారు అని చెప్పని చైర్మన్ గా ఉంటే వారితో మాట్లాడి నా ఎంతో సాయం కూడా చేయడం జరిగింది. ఒక రకంగా రఘు కరెంట్ ఎస్సీ అనే దానికంటే కూడా నా చిన్నటి స్నేహితుడు ఎస్సీ గారు, మీరు కూడా గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ, అన్నిటికీ మించి విద్యుత్ శాఖ అధికారులని పదే జనవరి నుంచి రోజు సతాయిస్తా ఉన్నాను నేను. ఉదయం ఫోను, సాయంకాలం ఫోను, 2 రోజులకోసారి 3 రోజులకోసారి రివ్యూలకు ఆఫీసు రమ్మంటే టైం వేస్ట్ అని ఫోన్ రివ్యూలు. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు వెంటబడి చేశాం. ఇసుక్కు ఉంటారు కొంత మనసులో, ఎమ్మెల్యే కాబట్టి ఏం మాట్లాడలేరు. అయినా కరెంట్ అధికారులారా అర్థం చేసుకోండి, ఇది నా కోసం కాదు, ముఖ్యంగా మా యొక్క ఏదైతే ఈ స్ట్రక్చర్ సంబంధించి పరమయ్య గారు, రండి పైకి